హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాపిల్ ఐఫోన్ 14ని అన్బాక్స్ చేద్దాం. సో తెలుగులోనే మొట్టమొదటిసారిగా చేస్తున్నాం. సో ఐఫోన్ 14 Pro Maxని ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. ఒకవేళ మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో జస్ట్ ఐఫోన్ 14 మాత్రం అన్బాక్స్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇది సీల్డ్ ఓపెన్ బాక్సే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఐఫోన్ అని చెప్పిన బ్రాండింగ్ ఉంది, బ్లూ కలర్లో రాస్తుంది. ఇది బ్లూ కలర్ వేరియంట్. 79,900 రూపాయలు, అంటే 80,000 రూపాయల ప్రైస్ పాయింట్లో మనకి ఇది అమ్ముతున్నారు. మాక్సిమం ఎంఆర్పీ ప్రైస్కి మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. అండ్ టాప్ అండ్ బాటంలో పుల్ ట్యాప్స్ కనబడుతున్నాయి. అండ్ సార్ వాల్యూస్ మెన్షన్ చేశారు. బ్లూ కలర్ 128 GB అని రాస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఆల్రెడీ సీల్డ్ ఓపెన్ చేసిన బాక్సే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి బ్లూ కలర్లో ఐఫోన్ 14 ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఒకసారి మనం ఫోన్ని బయటికి తీసేసి దాన్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి సిమ్ ఇంజెక్టర్ టూల్ ఒకటి అండ్ స్టిక్కర్ ఒకటి, యాపిల్ స్టిక్కర్ అండ్ పేపర్ వర్క్ లభిస్తుంది. ఇక్కడ మనకి Type-C టు లైట్నింగ్ కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అడాప్టర్ స్కిప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇవి ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇందులో ఎక్కడ మనకి ప్లాస్టిక్ కవర్స్ అయితే కనబడట్లేదు. ఫోన్ పైన కూడా జస్ట్ పేపర్ స్టిక్కర్ ఉంది, అది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఫోన్ అయితే క్లీన్గా ఈ రకంగా కనబడుతుంది. అండ్ దీంట్లో డైనమిక్ ఐలాండ్స్ లాంటివి ఏముండో, ఫ్రంట్ సెరామిక్ షీల్డ్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సిమ్ ఎజెక్టర్ ట్రే కూడా ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఇది ఇండియన్ వేరియంట్ కాబట్టి. బాటంలో లైట్నింగ్ కేబుల్తో పాటు స్పీకర్ గ్రిల్స్ అండ్ మైన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉన్నాయి. రైట్ సైడ్ మీకు పవర్ రాకర్ కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి గ్లాసీ ఫినిష్తో వస్తుంది, మ్యాట్ ఫినిష్తో రాదు. ప్రో వేరియంట్స్ అన్ని మీకు మ్యాట్ ఫినిష్తో వస్తాయి. అండ్ ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చేతిలో. మీకు ఐఫోన్ 12, 13 సేమ్ అదే వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో అయితే తీసుకురావడం జరిగింది. ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెటల్ ఫ్రేమ్కి, అల్యూమినియం ఫ్రేమ్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ స్క్రీన్స్ కూడా ఒకసారి నేను కంపేర్ చేస్తాను. ఐఫోన్ 14 Pro Maxలో కానివ్వండి, ప్లస్లో కానివ్వండి మీకు 6.7 ఇంచ్ వస్తుంది. అండ్ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. దీంట్లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉండదు. టాప్లో సేమ్ మీకు 13 సిరీస్లో ఏదైతే నాచ్ ఉందో అదే నాచ్ని ఇస్తున్నారు. నాచ్ సైజ్ కూడా ఏం తగ్గించట్లేదు, కొంచెం పర్సెంటేజ్ కూడా ఏం తగ్గలేదు. అండ్ వీడియోలో చూసుకున్నట్లయితే మనకి రేర్ సైడ్ కెమెరాలో 4K 60 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో సేమ్ 12 MP కెమెరాస్ వస్తున్నాయి. ప్రో సిరీస్లో మాత్రం మీకు 48 MP కెమెరాస్ వస్తాయి. అండ్ సినిమాటిక్ మోడ్లో ఒక చిన్న అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. 4K 30 FPS ఆప్షన్ తీసుకొచ్చారు. ఇంతకుముందు 1080p వరకు ఉండేది. అండ్ ఇప్పుడు మీకు స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి సినిమాటిక్ మోడ్లో 4K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మోడ్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఆటో ఫోకసింగ్ అనేది మీకు కొత్తగా యాడ్ చేశారు. గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నా సరే ఆటో ఫోకసింగ్ అనేది క్రిస్టల్ క్లియర్గా మీరు తీసుకోవచ్చు. సో బెస్ట్ కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఐఫోన్ 14ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13తో పోల్చితే కూడా ఐఫోన్ 14లో 25% వరకు ఇంక్రిమెంట్ అయితే ఉంది, మీకు ఇమేజ్ క్వాలిటీలో కానివ్వండి, వీడియో క్వాలిటీలో కానివ్వండి. అండ్ దీంట్లో మీకు యాక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. గింబల్ యూస్ చేయకుండా మీకు స్టేబుల్డ్ వీడియోస్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఈ యాక్షన్ మోడ్ కనుక ఉపయోగిస్తే 2.8Kలో 60 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బెటర్ మీకు ఒకవేళ అడ్వెంచర్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఈ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ అని చెప్పుకోవాలి. కొన్ని ఫొటోస్ కూడా నేను తీశాను. అండ్ వీడియోస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఫొటోస్ అయితే మీకు వీడియో ఎండ్లో లభిస్తాయి. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ చెక్ చేసుకున్నట్లయితే ఐఫోన్ 14 Pro Maxతో కంపేర్ చేస్తే 14లో సేమ్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది. నేను మధ్యాహ్నం టైంలో కూడా చాలా వరకు చెక్ చేశాను, కానీ అక్కడ నేనైతే డిఫరెన్స్ అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు. సేమ్ బ్రైట్నెస్. అండ్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ అయితే ఏముండో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ టెంపర్ గ్లాస్ వేసే వాళ్ళు మాత్రం ఒకసారి చెక్ చేసుకొని వేయించుకోండి, ఎందుకంటే కెమెరా మాడ్యూల్ దగ్గర కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ప్రో వేరియంట్స్కి, నాన్ ప్రో వేరియంట్స్కి ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఒక్కటి మిస్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫోన్ ఇది, నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ ఈ ఫేస్ ఐడి పరంగా చూసుకున్నా సరే ఈసారి చాలా వరకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ లో లైట్ కండిషన్స్లో ఫోటోస్ కూడా 25% వరకు ఇంక్రీజ్ చేశారు ఇమేజ్ క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ డిస్ప్లేస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 6.1 ఇంచ్కి 6.7 ఇంచ్కి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుందనేది. 6.1 ఇంచ్ మ్యాక్సిమం మోర్ ఇనఫ్ అనేది నా ఫీలింగ్. పెద్ద డిస్ప్లేస్ యూస్ చేసే కంటే కూడా చిన్న డిస్ప్లేనే నాకు బాగా నచ్చింది, ఇది మోర్ ఇనఫ్ అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా లిమిటెడ్ తీశాను. ఇది మీకు డైనమిక్ రేంజ్ని చెక్ చేయడానికి. అంటే బ్యాక్ సైడ్ స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో. మధ్యాహ్నం 3 తీసిన షాట్ చాలా క్లియర్గా వచ్చింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేశాను. సో లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది, అది మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది రేర్ సైడ్ కెమెరా, పోర్ట్రేట్ షాట్ తీశాను అండ్ ఎటువంటి మోడ్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నా సరే మీకు రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్లో తీసిన షాట్. సో ఇవి కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.